అసలు నిన్న ఏం జరిగింది ఒకసారి. భారత్కు రక్షణ కవచగా సుదర్శన చక్రం, పాక్ యుద్ధ విమానాలు మిసైల్స్ ధ్వంసం. ఏదైతే సుదర్శన చక్రం అంటారో మనం S-400 రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆ ఆయుధం అది మనకు ఇవాళ సుదర్శన చక్రం లెక్క మనకు పనిచేస్తూ ఉన్నది. పాకిస్తాన్ వేస్తున్నటువంటి బాంబులను ఆ మిసైల్స్ని ఎక్కడికక్కడ ఆకాశంలోనే మట్టు పెడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా డిస్కస్ చేద్దాం. ఇగో లాహోర్ టు పెషావర్, పాకిస్తాన్ లాక్డౌన్ అయింది అక్కడ. ఇటు భారత్ కూడా ప్రవాహార్. పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీగా పేలుడు, బంకర్లోకి షాబాజ్ షరీఫ్ తరలింపు, క్షిపణుల దాడిలో దద్దరిల్లిన పాక్ నగరాలు. ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ కానీ అటు నేవీ కానీ కరాచీ మీద స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే వాళ్ళు జమ్మూ మీద మిసైల్స్ వేసిర్రో, డ్రోన్లు పంపించి దాడి చేద్దామని ప్రయత్నం చేసిరో, మన నేవీ వాళ్ళు కరాచీ పోర్టుని మొత్తం ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా చేసిర్రు. కరాచీ పోర్టు మొత్తం ఇప్పుడు దాని అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా విధ్వంసం అయిపోయింది. మరొక వైపు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడతా ఉన్నది. 1971 యుద్ధం కంటే కూడా భీకర యుద్ధం జరుగుతుంది. నాకు తెలిసి భారతదేశము ఇప్పుడున్నంత బలంగా ఇంకా ఉండదు. కాబట్టి పాకిస్తాన్ మళ్ళా మన సైడ్ రాకుండా ఈ పాకిస్తాను మళ్ళా మన సైడ్ రాకుండా దీన్ని ఫినిష్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫినిష్ మీన్స్ ప్రజలు కాదు, వాళ్ళు ఏదైతే ఆ ఉగ్రవాదులని లేకపోతే కొన్ని అమెరికా సరఫరా చేసేటువంటి కొన్ని ఆయుధాలని వీటిని చూసుకొని ఏ రకంగా అయితే విర్రవీగుతా ఉన్నదో, తిండికి టికానా లేకపోయినా కానీ అక్కడ కనీసం పాకిస్తాన్ పౌరులకు సరైన సదుపాయాలు కల్పించని స్థితిలో పాకిస్తాన్ ఉన్నది. అక్కడ మొత్తం ఇప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్తోని కయ్యానికి కాలు దూవడం అవసరమా? మనం చేసింది ఏంది? ఉగ్రవాద స్థావరాలని ఏర్పడేసినాం. అంటే ఉగ్రవాద స్థావరాలను ఏర్పడేస్తే పాకిస్తాన్కి ఏం నొప్పి అవుతున్నది? ఇప్పుడు ఏమంటున్నారు? మా మీద దాడి చేశారు కాబట్టి మేమే మళ్ళీ తిప్పి దాడి చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కానీ అంతా వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్ వాళ్ళకి అర్థమవుతలేదు ఇంకా కూడా. సో ఇప్పుడు కనుక భారత్ ఇప్పుడు కరెక్ట్ ఇదే టైం, బలమైనటువంటి దేశంగా ఉన్నది. ఇప్పుడే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మరొక్కసారి భారతదేశం పేరు వలకాలంటే, ఇటువైపు తిరిగి చూడాలంటే గజ వణికేటట్టు చేయాల్సినటువంటి అవసరము ఆ సమయం ఆసన్నమైంది. ఇంతకంటే బలంగా దేశం ఇంకెప్పుడు ఉండదు. భవిష్యత్తులో ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది కదా, దాన్ని కూడా స్వాధీనం చేసుకునే సమయం ఇదే. స్వాధీనం చేసుకోవాలి. ఇంకా దానికి బుద్ధి చెప్పి స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అటు బలూచిస్తాన్ కూడా స్టార్ట్ అయింది దాని మీద తిరుగుబాటు. ఈ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మిత్రులారా. చూడండి, పాకిస్తాన్ దుస్సాహసం 15 నగరాలను టార్గెట్ చేసుకున్నది. భారతదేశంలో ఉన్నటువంటి 15 నగరాలను టార్గెట్ చేసుకుందంట. 2 విడతలుగా డ్రోన్లు క్షిపణులతో దాడికి యత్నం, మిసైల్స్ను గాల్లోనే పేల్చేసిన ఇండియన్ ఐరన్ డోమ్. లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ కకావికలం. చిమ్మ చీకట్లోనూ పాక్ డ్రోన్లను ఏరి వెంటాడిన భారత సైన్యం. అర్ధరాత్రి సుక్కలు చూపించినటువంటి ఆర్మీ చివరికి తోక ముడుచుకొని పారిపోయారు. ఇగో 3 పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేత, బందీగా చిక్కినటువంటి F-16 పైలట్. ఇగో ఇదే ఆ త్రివిధ దళాల 30 దాడి చేస్తూ ఉన్నాయి. నేవీ ఉగ్రరూపం, 26 యుద్ధ నౌకల మోహరింపు. శత్రువుకు ముచ్చమట. మన సైన్యం దెబ్బకు ముక్కలైనటువంటి క్షిపణులు. దద్దరిన లాహోర్ ఎయిర్పోర్ట్ బంద్. లాహోర్లో కూడా ఎయిర్పోర్ట్ అయిపోయింది. చూడు, రాజస్థాన్లోని జైస్మాల్మేర్ నగరం పైన దాడికి వచ్చిన పాకిస్తాన్ డ్రోన్లను పేల్చేస్తున్న భారత రక్షణ దళం. ఇంకో ఇక్కడ 1 2 3 4 5 6 డ్రోన్లను పంపించారు రాత్రి. అవి గాల్లో ఉన్నప్పుడే మన ఇండియన్ ఆర్మీ దాన్ని పేల్చేసింది. లాహోర్, సియాల్కోటు, పెషావర్, రాల్పండి, ఇస్తాబాద్, కెట్వాల్ పైన గురిపెట్టినటువంటి త్రివిధ దళాలు. కరాచీ పోర్టులో పెను విస్ఫోటనం, విధ్వంసం. భారత యుద్ధ నౌక INS విక్రాంత్ విశ్వరూపం బలూచ్ విమోచన సైన్యం చేతికి చిక్కిన పెట్ట. జెండా ఎగరవేత, పాక్ ఆర్మీ పలాయనం. పాక్ ఆర్మీ అక్కడ నుంచి పారిపోయింది.
కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి ఏ మాత్రం మారడం లేదు. ఉగ్రమూకలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భారత్ పై వారిని ఎగదోయడమే నిత్యకృత్యంగా పెట్టుకున్న దాయాదికి ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. అయినప్పటికీ తన వైఖరిని మార్చుకొని పాకిస్తాన్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ను దొంగ దెబ్బ కొట్టియాలనుకున్నది. ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో 15 కీలక నగరాలపైన డ్రోన్లు క్షిపణులతో దాడులకు యత్నించింది. అయితే దుష్ట సంహారం కోసం ఆనాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వాడినట్టే ఇప్పుడు పాక్ దాడులను తిప్పికొట్టడానికి భారత రక్షణ దళం S-400 సుదర్శన చక్రాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వినియోగించింది. ఆ S-400 ఒకసారి ఇక్కడ చూడండి, దాన్ని ఏ విధంగా తిప్పికొడుతుందో. ఇట్లా గాల్లోనే ఉన్నప్పుడు శత్రుదేశం వేసినటువంటి మిసైల్స్ కానీ లేదంటే డ్రోన్లు కానీ గాల్లోనే వాటిని అంతమొందించడానికి S-400 అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. దీంతో అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కూడా లక్ష్యాన్ని విజయవంతంగా మనము ఛేదించినాము. దానికి సంబంధించినటువంటి వార్తనే ఇది. ఇక దద్దరిలో లాహోర్ ఎయిర్పోర్ట్ మొత్తము ధ్వంసమైంది. ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు చేస్తున్న ప్రతీకార దాడులతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తా ఉన్నాయి. భారత సైనిక స్థావరాలనే లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో బుధవారం అర్ధరాత్రి పూట దొంగ దెబ్బతీయాలనుకున్న దాయాది దేశానికి సుదర్శన చక్రతో గట్టిగా బుద్ధి చెప్పిన భారత సైన్యము పాక్ భద్రతకు ఆయువు పట్టైనటువంటి లాహోర్ పై ప్రవాహాలను ప్రకటించింది. గురువారం ఉదయం ముప్పేట దాడులతో లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసింది. ఈ మేరకు గురువారము PIB రక్షణ విదేశాంగ శాఖ ధృవీకరించాయి. భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్నటువంటి పాక్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతా ఉంది. ఈ క్రమంలో ఉత్తర పశ్చిమ భారతదేశంలోని 15 నగరాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను పేల్చేయాలని చెప్పేసి బుధవారం నాడు రాత్రి అది ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. ఇలా చేయలేక జమ్మూ బార్డర్ స్థానిక అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కూడా దాడులకు తెగబడతా ఉన్నది పాక్ ఆర్మీ. సో ఈ రకంగా పాకిస్తాన్కు ఎంత బుద్ధి చెప్పినా కానీ అది రావట్లేదు.